జుట్టు ఊడుతున్నప్పుడు, బట్టతల వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? మనకి స్ట్రెస్ తగ్గించుకున్నాం, న్యూట్రిషన్ సరిగ్గా తీసుకుంటున్నాం, లైఫ్ స్టైల్ బాగా మార్చుకున్నాం, చాలా హెల్తీగా అయింది. బయట సీరమ్స్ తీసుకున్నాము, అలానే టాబ్లెట్స్ తీసుకున్నాము, అలానే మనం ఫినాస్టైడ్, డిటాస్టైడ్ తీసుకుంటున్నాం. కానీ జుట్టు ఇంకా లావుగా కావాలి అని అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మనకి పిఆర్పి, జిఎఫ్సి, మీసో, ఎక్సోజోమ్స్, PP88 ఇలాంటి అనేక రకమైన థెరపీస్ ఉంటాయండి. లైట్ థెరపీస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి మైక్రో నీడ్లింగ్ అనేది కూడా ఒక మంచి థెరపీ కూడా ఉంటుంది. అది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అలానే మీరు క్లినిక్కి వచ్చినప్పుడు కూడా చేయవచ్చు అనమాట. అది ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మైక్రో నీడ్లింగ్ అనేది ఎప్పటి నుంచో చేస్తున్న టెక్నిక్. అది చాలా పాత టెక్నిక్ అది. కానీ మనకి అది ఎప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. మైక్రో నీడిల్స్ అంటే ఏంటి? మనకి మైక్రో నీడిల్స్ అనేటివి ఏంటంటే ఒక డ్రమ్ లాగా ఉండి దానికి చిన్న చిన్నగా మైక్రో నీడిల్స్ అనేటివి ఉంటాయి. అంటే చాలా సూక్ష్మంగా నీడిల్స్ ఉంటాయి అనమాట. ఆ నీడిల్స్ డెప్త్ అనేది 0.25 mm నుంచి మనకి 2.5, 3.5 mm, 4 mm దాకా డెప్త్ వరకు కూడా మైక్రో నీడిల్స్ ఉంటాయి అనమాట. అంత సూక్ష్మంగా ఉన్న మైక్రో నీడిల్స్ అనేటివి మనకి ఇక్కడ స్కాల్ప్ పైన రోల్ చేస్తారనమాట. రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి ఓపెన్ పోర్స్ అనేటివి, అంటే ఓపెన్ ఛానల్స్ అనేటివి అవుతాయి అనమాట. ఆ ఓపెన్ ఛానల్స్ నుంచి మనకి ఏదన్నా కానీ సబ్స్టెన్స్ లోపలికి పర్కులేట్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ మైక్రో నీడిల్స్ అనేటివి ఇంతకుముందు 120 మాత్రమే ఉండేటివి అనమాట. 120, 140 అవన్నీ పెంచి 529, 549కి నీడిల్స్ తీసుకొచ్చారనమాట. ఇలా ఇంత ఎక్కువ డెన్సిటీ ఉన్న నీడిల్స్ తోటి చేస్తే ఎక్కువ ఛానల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇవి మనకి చిన్న చిన్న మైక్రో నీడిల్సే ఉంటాయి కదండి. ఇమీడియట్గా 4 గంటల లోపల చర్మం లోపల హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతాయి. ఇవి నెక్స్ట్ డే కల్లా అంత నార్మల్ అయిపోతాయి అన్నమాట. అయితే ఈ మైక్రో నీడిల్ చేసే ముందు మనకి ఇక్కడ ఈ భాగంలో మొత్తం నమ్మింగ్ క్రీమ్ అనేది పెట్టుకుంటాం. నమ్మింగ్ క్రీమ్ పెట్టుకొని క్లీన్ చేసినాక మనం అది రోల్ ఆన్ చేస్తాం అనమాట. ఇది రోల్ ఆన్ చేసినాక తర్వాత మినాక్సిడిల్ పెట్టవచ్చండి. అలానే మనకి ఇతరత్ర మీసో సొల్యూషన్స్ ఉంటాయి, అవి పెట్టవచ్చు. పిఆర్పి చేసింది కూడా మనం పెట్టవచ్చు, జిఎఫ్సి చేసింది పెట్టవచ్చు, ఎక్సోజోమ్స్, PP88 ఇలాంటి అనేక రకమైన థెరపీస్ కూడా మనం చేయవచ్చు అనమాట. ఇలా చేసిన తర్వాత మనకి అది మసాజ్ చేసేసినాక మనకి అది లోపలికి ఇంకుతాయి. పిఆర్పి అనేది ఏం చేస్తుంది, ఎనర్జీని, గ్రోత్ని పెంచుతూ ఉంటుంది. ఎక్సోజోమ్స్ ఏం చేస్తాయి, ఉన్న జుట్టుని మంచిగా స్ట్రెంథెన్ చేయడానికని చేస్తాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసి హెయిర్ గ్రోత్ని స్ట్రెంథెన్ చేయడానికని చేస్తాయి. PP88 ఉన్న జుట్టుని లావుగా చేసి కొత్త జుట్టుని రావడానికని కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా కొత్త జుట్టు రావాలి అని అంటే మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలండి. కానీ ఉన్న జుట్టుని ఎప్పుడైనా కాపాడుకోవాలంటే ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. సార్ ఇంజెక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు, అవి కూడా చేయవచ్చా అని అంటే ఇంజెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సార్ మరి నేను ఇంట్లో ఎంత డెప్త్ నేను వాడాలి అని అంటారు. ఫేస్ పైన ఎప్పుడైనా కానీ మైక్రో నీడ్లింగ్ 0.25 mm వాడచ్చండి. తలపైన ఎప్పుడు కూడా మనం 0.5 mm తోటి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హెయిర్ కుదుళ్ళు అనేది డెప్త్ అనేది 4 mm వరకు ఉంటుందన్నమాట. 0.5 mm వరకు చేస్తే మనకు అక్కడి వరకు పర్కులేషన్ అనేది మనకు ఉంటుంది. సార్ అది చేస్తున్నప్పుడు మరి నొప్పి ఉంటుంది కదా ఇంట్లో అని అడుగుతూ ఉంటారు చాలామంది. మీరు ఎప్పుడు కూడా మైక్రో నీడ్లింగ్ అనేది ఇంట్లో చేసినప్పుడు రక్తం అనేది రాకూడదండి. అలానే మనకి ఏంటంటే పెయిన్ లేకుండా మనం లైట్గా రోల్ చేయాలన్నమాట. అది కేవలం అక్కడ స్టిమ్యులేట్ చేయడానికని మైక్రో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి, మైక్రో ఛానల్స్ క్రియేట్ చేసి మంచిగా మెడిసిన్ లోపలికి వెళ్ళడానికని, ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ అనేది మంచిగా జుట్టుని తీసుకురావడానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి వెంట్రుకల్ని ఇంక్రీజ్ చేయడానికని ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేయవచ్చండి. సో ఇదండి విషయం. మైక్రో నీడ్లింగ్ అనేది సేఫ్గా చేసుకోవచ్చు. కానీ మీరు మా దగ్గరకు వస్తే కరెక్ట్ పద్ధతిగా మేము చేయగలుగుతాం. అసలు మీ స్కాల్ప్లో జుట్టు ప్రాబ్లం ఎంత ఉంది, అసలు దానికి ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించగలుగుతాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, పిఆర్పి అంటే ఏంటి, జిఎఫ్సి అంటే ఏంటి, ఎక్సోజోమ్స్ అంటే ఏంటి, PP88 అంటే ఏంటి, ఇలాంటి అనేక రకమైన ట్రీట్మెంట్స్ అసలు ఏ విధంగా మనకి జుట్టుకి హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి అని డీటెయిల్గా వివరిస్తాను. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, వాళ్ళ పిల్లలకి ఎవరికైనా సరే బట్టతలలు ఉన్నాయనంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తెలియచేయండి. నా వీడియోస్ని దయచేసి హైప్ చేసి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను.
నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.